ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువు కానుంది. పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించిన ఆఫీసులకు ఇవాళ శంకుస్థాపన జరగనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఉదయం 11 గంటలకు శంకుస్థాపన జరగనుంది. రాజధానిలో 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. అమరావతిని ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బృహత్ ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇప్పటికే బ్యాంకులకు అవసరమైన భూములను కేటాయించారు. రాజధాని అమరావతి ప్రాంతంలోనే ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, రాయపూడి, లింగాయపాలెంలో బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు కొలువుదీరనున్నాయి. 15 బ్యాంకుల ద్వారా 1328 కోట్ల పెట్టుబడులు ఏపీకి రానున్నాయి. ఈ బ్యాంకుల ద్వారా కొత్తగా 6541 ఉద్యోగాలు వస్తాయి. మరికొన్ని బ్యాంకుల ప్రధాన కార్యాలయాల ఏర్పాటు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ అమరావతిలో బ్యాంక్ ఆఫీసులకు శంకుస్థాపన చేరున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొనున్నారు. రాజధానిలో 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు చేరున్నారు చంద్రబాబు, నిర్మలా సీతారామన్. ప్రస్తుతానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. 15 బ్యాంకుల ద్వారా ఏపీకి 1328 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. ఇక కొత్త బ్యాంకుల ద్వారా కూడా మరో కొత్తగా 6541 ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. ఇవాళ అమరావతిలో బ్యాంకు ఆఫీసులకు శంకుస్థాపన చేరున్నారు ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఏపీ రాజధానిలో 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు.